దాడులు చేస్తూ ముస్లింల ఆస్తులు కొట్టేయాలన్న కుట్రతో కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ చట్టం 2025 బిల్లు ప్రవేశపెట్టిందని, ఈ బిల్లును తాము పూర్తిగా ఖండిస్తున్నామని రాజ్యాంగ పరిరక్షణ కమిటీ ప్రతినిధి రామతుల్లా బేగ్ అన్నారు. డాబా గార్డెన్స్ లో విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో ఆయన చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, వక్ఫ్ ఆస్తులన్నీ కూడా ఎవరో ముస్లిం దాతలు ఎప్పుడో తమ అభిష్టం ప్రకారం ముస్లిం సమాజం కోసం త్యాగం చేసిన దానం చేసిన ఆస్తులే కానీ ప్రభుత్వానికి సంబంధించిన కావని స్పష్టం చేశారు. వక్ఫ్ అంటే అల్లాహ్ పేరును అర్పించడమే అన్నారు. ప్రముఖ న్యాయవాది షరీఫ్ మాట్లాడుతూ, ముస్లింల సంక్షేమం కోసం దానం చేయబడిన ఆస్తి, భూమి, భవనం, నగలు ఏదైనా సరే అల్లాహ్ పేరు మీద దానం ఇచ్చారో ఆ ఆశ్రయాన్ని నిర్వహించేందుకే ఎవరిపై ఆధారపడకుండా ఆస్తిని కాపాడే సంరక్షణ సంస్థగా అలాంటి ప్రభుత్వాలు సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు సంరక్షణ చేయుటకు రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. 1956లో అలాంటి ప్రభుత్వాలు ముస్లిమేతర భూములు, రెవెన్యూ, ఫారెస్ట్ తదితర భూములను అనగా ఇనాముల ద్వారా సంతరించిన అన్ని భూములు, పొగ మిగులు భూములు ప్రభుత్వ భూములుగా సృష్టించబడ్డాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుమారు 3500 వక్ఫ్ సంస్థలు, మస్జిద్, బరియల్ గ్రౌండ్స్, పంజాలు, అసూర్ ఖానాలు, లంగర్ ఖానాలు, ఇధాలు అనబడు ఆస్తులు వక్ఫ్ ఆస్తులుగా వాటికి ఇనాంగా సంతరించిన భూములు మొత్తం ఆంధ్రప్రదేశ్ సుమారు 65,000 ఎకరాలుగా నమోదయ్యాయని, ఈ భూములు సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంట్రల్ వక్ఫ్ బోర్డు నిర్ధారించడం జరిగిందన్నారు. వక్ఫ్ చట్టం 1954, 1995 ముస్లిం ఆస్తుల పరిరక్షణకై ఈ చట్టాన్ని మరింత కట్టుదిట్టం చేశారని, దీని నిర్వహణ బాధ్యతలు స్థానిక ముతవల్లిల మేనేజింగ్ కమిటీలను నియమించి రాష్ట్ర వక్ఫ్ బోర్డు యంత్రాంగం పర్యవేక్షిస్తుందని వివరించారు. వక్ఫ్ బోర్డులోని ఉద్యోగుల జీతభత్యాలు, నిర్వహణ ఖర్చులు రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ లో కాకుండా వక్ఫ్ బోర్డు ఆదాయం నుంచి చెల్లిస్తున్నారని తెలియజేశారు. ఈ సమావేశంలో ముస్లిం నేతలు అహ్మతుల్లా ఖాన్, షేర్, బషీర్, షరీఫ్, మునీర్ ఖాన్, నూర్ అహ్మద్, షేక్ బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. అమెండ్మెంట్ యాక్ట్ అగెన్స్ట్ గా ఈ మీటింగ్ పెట్టడానికి కారణం ఏంటంటే, ఇది ముస్లింల పైన దోపిడీ చేసి ముస్లిం సమాజానికి పెద్ద ఏదో న్యాయం చేస్తున్నట్టు చూపించి ముస్లింలని మొత్తం వీక్ చేసి ఎలాగైనా ముస్లింల ఆస్తులు కొట్టేయాలని సెంట్రల్ గవర్నమెంట్ పన్నిన పన్నాంగం అండి. ఎన్నో వేల సంవత్సరాల నుంచి, ఎన్నో వందల సంవత్సరాల నుంచి రాజులు, మహారాజులు ముస్లిం సమాజం అభ్యున్నతి కొరకు ఇచ్చిన ఈ భూములు వక్ఫ్ భూములు అండి. ఎవరు వక్ఫ్ భూములు ఇస్తారు, దేనికోసం ఇస్తారంటే ఇది ముస్లింల మహోన్నతి కొరకు, వాళ్ళ డెవలప్మెంట్ కొరకు ఇచ్చిన భూములు ఇవన్నీ. ఇది ఈ భూముల్లో మసీదులు కానివ్వండి, కాలేజీలు కానివ్వండి, హాస్పిటల్ కానివ్వండి, ముస్లిం డెవలప్మెంట్కి కోసం ఇచ్చిన ఆస్తులు ఇవి. ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముస్లిం పైన ఏదో విధంగా దాడి చేసి వాళ్ళని బలహీనపరచాలని చాలా వరకు ప్రయత్నిస్తున్నారు, చేస్తున్నారు కూడా. నార్త్ స్టేట్లో అయితే వాళ్ళ ఇల్లు కూలగొట్టడం, ముస్లింలను టార్గెట్ చేయటం, చంపేయటం, నిలబడి అందరికీ మీ మీడియా వారికి అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు కొత్తగా ఈ వక్ఫ్ యాక్ట్ గురించి మీ అందరికీ తెలుసు, ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎవరి ఆస్తులు, ఇవన్నీ వివరంగా తెలపడానికైతే మన అడ్వకేట్ షరీఫ్ గారు మీతో అన్ని వివరంగా వివరిస్తారు. మన షరీఫ్ గారిని. చాలా స్థిరాస్తులు కలిగి ఉండుటకు ఆర్జించుకు మరియు చట్ట ప్రకారం సదరు స్థిర చరాస్తుల నిర్వహణకు కలిగిన హక్కు ఆర్టికల్ 26లో క్లియర్గా డిసైడ్ చేశారు. స్థిర ఆస్తులు ఎవరివి? మైనార్టీస్వి. ఇక్కడికి డైరెక్ట్గా వస్తున్నాను. ముస్లిం మైనార్టీస్ ఇదివరకు చెప్పినట్టుగా మైనార్టీస్ చాలామంది ఉన్నారు. ఇందులో ముస్లింలు కూడా మైనార్టీ వర్గంగా ఉన్నారు కాబట్టి మత స్థిరాస్తులు నిర్వహణకు వాళ్లకు తప్ప ఎటువంటి పరిస్థితుల్లో కూడాను వేరే వాళ్ళకి హక్కులు కలిగించలేదు. ఎవరు? భారత రాజ్యాంగం. ముస్లిం కాదు హక్కులు కలిగించింది, భారత రాజ్యాంగం కలిగించారు మైనార్టీ గ్రూప్స్కి. సరే, ఇక్కడికి గవర్నమెంట్ వారు ఏం చేశారు? మొన్న మీ అందరూ ప్రెస్ మిత్రులందరూ తెలుసు, ఏకంగా దీనిపైన చట్టాలే చేసేసారు. చట్టాలు అంటే మీకు పార్లమెంట్లో మెజార్టీ ఉంది కాదని చెప్పి మీకు ఇష్టం వచ్చినట్టు చట్టం చేస్తే కోర్టు ఊరుకొని కూర్చోవు. చేష్టలు ఉడిగి కోర్టులు కూర్చోవు.
ఎవరికైనా అన్యాయం జరిగితే కనుక చిట్ట చివరిగా మనం వెళ్ళేది న్యాయస్థానమే. అయినా మీ ప్రశ్నితులు అందరికీ తెలుసు, ఎవరికి వచ్చినట్టు భాషలో ఈ దేశంలో రకరకాల మాట్లాడిస్తున్నారు. కోర్టుల పైన కూడాను పార్లమెంట్లో డిసైడ్ అయిపోయింది, కోర్టు వారు ఎలా చేస్తారు? పార్లమెంటు కోర్టు కన్నా చాలా గొప్పది. 140 కోట్ల మంది భారతీయులందరూ పార్లమెంట్ని ఎన్నుకుంటే 5 మంది జడ్జెస్ పార్లమెంట్ని కాదంటారని చెప్పి భాషన పార్లమెంట్లో ప్రశ్నితులందరూ చూసే ఉంటారు. ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడగలుగుతున్నారు. అలా ఇప్పుడున్న ప్రభుత్వం వారు, మరలా చెప్తాను, మేము ఏ పార్టీకి వ్యతిరేకం కాదు. ఇప్పుడున్న ప్రభుత్వం వారు, సెంట్రల్ గవర్నమెంట్ ఉన్న ప్రభుత్వం వారు ముస్లిం ఆస్తులను ఏదైతే ఉన్న ఆస్తులు అవన్నీ కూడా మళ్లించడానికి, వాళ్ళ కబ్జా చేయడానికి, కంట్రోల్లో తెచ్చుకోవడానికి వక్ఫ్ యాక్ట్ పెట్టారు 2025. 26 ఏం చెప్తుందంటే ఎవరు మత వ్యవహారాల్లో ఇంకొకరు కలుగు చేసుకోవడానికి వీలు లేదు అన్నది భారత రాజ్యాంగం గ్యారంటీ ఇచ్చినప్పుడు ఎనాక్ట్మెంట్ ఏం చేస్తారు? 2025 దిస్ ఈజ్ ద వక్ఫ్ యాక్ట్, వక్ఫ్ బిల్. దిస్ ఈజ్ గజెట్, అఫీషియల్ గజెట్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్. దీంట్లో సెక్షన్ 3 క్లాస్ 2 ఇది 6 లైన్లు ఉంటుంది, చదివేస్తాను, చదివించి ముగిస్తాను. ఇఫ్ ఎనీ క్వశ్చన్ అరైజెస్ యాజ్ టు వెదర్ ఎనీ సచ్ ప్రాపర్టీ ఈజ్ అ గవర్నమెంట్ ప్రాపర్టీ, ద స్టేట్ గవర్నమెంట్ మే బై నోటిఫికేషన్ డిజిగ్నేట్ అన్ ఆఫీసర్ అబోవ్ ద ర్యాంక్ ఆఫ్ కలెక్టర్. ఇక్కడ వచ్చారండి, ఇక్కడ తీసుకొచ్చారు గవర్నమెంట్ మార్పు. ఇక్కడ వక్ఫ్ చేతుల నుంచి ఆర్టికల్ 26 నుంచి మా పవర్ పోతూ ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ గవర్నమెంట్లో ఉన్న జిల్లా కలెక్టర్ వారంట దీంట్లో చూస్తారంట. అది ఆర్టికల్ 26 క్లాస్ 3 ఏం చెప్తుందంటే ఏ మతస్థులైతే మైనారిటీస్ ఉన్నారో ఆ మతస్థులో ఏదైనా మేనేజ్ చేయాలంటే స్వీయ నిర్వహణ అంటే వాళ్ళకు వాళ్ళే చేయాలి తప్ప బయట వాళ్ళు చేయడానికి వీలు లేదు. ఇక్కడ గవర్నమెంట్ ఏం చేసింది? జిల్లా కలెక్టర్ తీసుకొచ్చింది. జిల్లా కలెక్టర్ ఎవరు మాట అంటారు? లెజిస్లేషన్ ఏం చెప్తే జిల్లా కలెక్టర్ ఆ విషయం చేస్తాడు. స్వతంత్రంగా ఆయన నాకు తెలిసి ఎవరు కూడాను నుంచిన మనుషులు ఇక్కడ కనపడలేదు ఎవరు కూడాను. ఒకవేళ అట్లా స్వతంత్రంగా ఉంటే కనుక ఉద్యమం పోతుంది. తర్వాత ప్రొవైడెడ్ that such property shall not be treated as a work property till the designated officer submits his report. Hi viewers, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.